సైబర్ భద్రత గురించి తెలిపే I4C భారతీయ సైబర్ అపరాధ సమన్వయ కేంద్రంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. దేశవ్యాప్తంగా యాత్రికులు, పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఆన్లైన్ బుకింగ్ మోసాల గురించి తెలియచేస్తూ భారత ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C భారతీయ సైబర్ అపరాధ సమన్వయ కేంద్రం ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. నకిలీ వెబ్సైట్లు, మోసపూరిత సోషల్ మీడియా పేజీలు, ఫేస్బుక్ పోస్టులు, గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లలో చెల్లింపు ప్రకటనల ద్వారా మోసాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ మోసాల్లో ప్రొఫెషనల్గా కనిపించే నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్రొఫైళ్లు, కేదార్నాథ్, చార్ధామ్ వంటి ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలకు హెలికాప్టర్ బుకింగ్ వంటి సేవలను అందించేలా నకిలీ వాట్సాప్ ఖాతాలను సృష్టించడం జరుగుతుందని పేర్కొంది. చెల్లింపులు చేసే ముందు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వెబ్సైట్ల ప్రామాణికతను ఎల్లప్పుడూ ధృవీకరించాలని సూచించింది. గూగుల్, ఫేస్బుక్ లేదా వాట్సాప్లోని స్పాన్సర్ చేయబడిన లేదా తెలియని లింక్లపై క్లిక్ చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అధికారిక ప్రభుత్వ పోర్టల్స్ లేదా విశ్వసనీయ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా మాత్రమే బుకింగ్లను చేసుకోవాలని కోరింది. ఏదైనా మోసం జరిగితే ప్రజలు వెంటనే జాతీయ సైబర్ నేరాల రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.in లేదా హెల్ప్లైన్ నంబర్ 1930కు కాల్ చేసి వివరాలు తెలియచేయాలని సూచించారు. కేదార్నాథ్కు హెలికాప్టర్ బుకింగ్లను అధికారిక పోర్టల్ heliatra.irctc.co.in ద్వారా మాత్రమే చేయవచ్చని, సోమనాథ్ ట్రస్ట్కు సంబంధించి గెస్ట్ హౌస్ బుకింగ్లను ట్రస్ట్ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే చేయవచ్చని స్పష్టం చేసింది. నేటి సమాజంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ వినియోగం, మారుతున్న సాంకేతికతలతో ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైబర్ క్రైమ్ హాట్స్పాట్లను గుర్తించి సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా అప్రమత్తం చేస్తోంది. ప్రజలను సైబర్ నేరాల నుండి రక్షించడానికి నకిలీ వెబ్సైట్లు, ప్రకటనలు, నకిలీ సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేస్తున్నారు. అటువంటి మోసాలను సులభంగా నివేదించడానికి వీలుగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో అనుమానితులను తనిఖీ చేసి నిర్ధారించే వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. దేశంలో సైబర్ భద్రతకు కృషి చేస్తున్న I4C గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సైబర్ భద్రత అనేది జాతీయ భద్రతలో ముఖ్యమైన అంశం. సైబర్ నేరాలను సమర్థంగా పరిష్కరించడానికి ఒక రోడ్ మ్యాప్ను సిద్ధం చేయడానికి, సైబర్ నేరాలపై అన్ని కోణాల్లో తగిన సిఫార్సులను అందించడానికి, అంతరాలను, సవాళ్లను అధ్యయనం చేయడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో ఉన్న సవాళ్లను ఈ నిపుణుల బృందం గుర్తించింది. దేశంలో సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి నిర్దిష్ట సిఫార్సులు చేసింది. సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాడడానికి I4Cని ఏర్పాటు చేయాలని నిపుణుల బృందం సిఫార్సు చేసింది. I4C అక్టోబర్ 5, 2018న ఆమోదించబడింది. భారతీయ సైబర్ అపరాధ సమన్వయ కేంద్రం సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య సమర్థమైన సమన్వయాన్ని అభివృద్ధి చేయడానికి, దేశం యొక్క సమష్టి సామర్థ్యాన్ని పెంపొందించడానికి కృషి చేస్తోంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సైబర్ నేరానికి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెడుతుంది. వివిధ చట్ట అమలు సంస్థలు, వాటాదారుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం, సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తోంది. I4C అనేక లక్ష్యాలతో పనిచేస్తుందని చెప్పవచ్చు. దేశంలో సైబర్ నేరాలను అరికట్టడానికి ఒక నోడల్ పాయింట్గా పనిచేయడం, మహిళలు, చిన్నారులపై జరిగే సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడం, సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను సులభంగా దాఖలు చేయడానికి, సైబర్ నేరాల ధోరణులు, నమూనాలను గుర్తించడానికి వీలు కల్పించడం, సైబర్ నేరాల నివారణ, గుర్తింపు కోసం చట్ట అమలు సంస్థలకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా పనిచేయడం, సైబర్ నేరాలను అరికట్టడం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, సైబర్ ఫోరెన్సిక్,
దర్యాప్తు, సైబర్ పరిశుభ్రత, సైబర్ క్రిమినాలజీ మొదలైన రంగాల్లో పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, జ్యుడిషియల్ అధికారుల సామర్థ్యాన్ని పెంపొందించడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సహాయం చేయడం మొదలైన పనులను చేస్తుంది. సైబర్ నేరాలపై పోరాటాన్ని మరింత పటిష్టంగా, సమర్థంగా, విజయవంతంగా చేయడంలో I4Cకి సహకారాన్ని అందించేందుకు 4 కీలక వ్యవస్థలను ప్రారంభించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సెప్టెంబర్ 10, 2024న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ సైబర్ భద్రత లేకుండా ఏ దేశ అభివృద్ధి అయినా అసాధ్యమని అన్నారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనే 3 కొత్త క్రిమినల్ చట్టాల్లో మన దేశాన్ని సైబర్ సురక్షితం చేయడానికి అన్ని చట్టపరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సైబర్ నేరాలను నివారించే విధానం గురించి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి చెబుతూ, साइबर सुरक्षा के बगैर देश का विकास इस समय में असंभव है। टेक्नोलॉजी एक दृष्टि से मानव जीवन के लिए आशीर्वाद साबित होती है। कई सारे नए इनिशिएटिव जो हर व्यक्ति को सक्षम बनाने के लिए, चाहे आर्थिक रूप से हो, सामाजिक रूप से हो या आत्मसम्मान की सुरक्षा की दृष्टि से हो, टेक्नोलॉजी का बहुत बड़ा उपयोग हो रहा है। बिजनेस के अंदर और इकोनॉमी को बढ़ावा देने के लिए भी टेक्नोलॉजी का बहुत बड़ा उपयोग हो रहा है। 2024లో సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ CFMCని ప్రారంభించారు. ప్రధాన బ్యాంకులు, ఆర్థిక మధ్యవర్తులు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, IT మధ్యవర్తులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల ప్రతినిధులతో CFMCని ఏర్పాటు చేశారు. ఆన్లైన్ ఆర్థిక నేరాలను పరిష్కరించడానికి తక్షణ చర్య, సజావుగా సహకారం కోసం వారు కలిసి పనిచేస్తారు. దేశవ్యాప్తంగా చట్ట అమలు సంస్థలకు సైబర్ నేరాల డేటా రిపాజిటరీ, డేటా షేరింగ్, క్రైమ్ మ్యాపింగ్, డేటా విశ్లేషణ, సహకారం, సమన్వయం కోసం వన్ స్టాప్ పోర్టల్గా పనిచేసే సమన్వయ ప్లాట్ఫామ్, జాయింట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటేషన్ సిస్టమ్ అనే వెబ్ ఆధారిత మాడ్యూల్ను కూడా ప్రారంభించారు. సైబర్ కమాండోలు అనే పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని కూడా హోంమంత్రి ప్రారంభించారు. శిక్షణ పొందిన సైబర్ కమాండోలు డిజిటల్ స్థలాన్ని భద్రపరచడంలో సేవలందిస్తారు. అదే రోజు అంటే సెప్టెంబర్ 10, 2024న సస్పెక్ట్ రిజిస్ట్రీని కూడా ప్రారంభించారు. ఇందులో భాగంగా మోసపూరిత ప్రమాద నిర్వహణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి బ్యాంకులు, ఆర్థిక మధ్యవర్తుల సహకారంతో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ NCRP ఆధారంగా వివిధ గుర్తింపుదారులతో కూడిన సస్పెక్ట్ రిజిస్ట్రీని సృష్టిస్తున్నారు. సైబర్ నేరాల ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని మేవాత్, జమ్తారా, అహ్మదాబాద్, హైదరాబాద్, చండీగఢ్, విశాఖపట్నం, గౌహతిలో 7 జాయింట్ సైబర్ కోఆర్డినేషన్ బృందాలను ఏర్పాటు చేశామని, అవి మంచి ఫలితాలను ఇచ్చాయని అమిత్ షా వివరిస్తూ, I4C की स्थापना की गई तो जैसे आगे बताया गया एक विचार के आधार पर इसकी शुरुआत और वो विचार देश की जरूरियातों को देखते हुए एक टोली ने विचार के बीज के रूप में इसको रोपने का काम किया था। और मैं इतना निश्चित कह सकता हूं कि आज पीछे मुड़कर देखते हैं तो 2015 से 2024 9 साल की यात्रा विचार इनिशिएटिव में परिवर्तित हुआ, इनिशिएटिव इंस्टीट्यूशन में परिवर्तित हुआ और आज धीरे धीरे सेफ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సైబర్ సురక్షిత భారత్ కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది. వివిధ రకాల సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ I4C ఇప్పటి వరకు 600కు పైగా అడ్వైజరీలు జారీ చేసింది. సైబర్ నేరస్తులు నిర్వహించే విస్తృత శ్రేణి వెబ్సైట్లు, సోషల్ మీడియా పేజ్లు, మొబైల్ యాప్లు, ఖాతాలను బ్లాక్ చేసింది. I4C కింద ఢిల్లీలో జాతీయ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు. అధికారులకు సైబర్ ఫోరెన్సిక్లో శిక్షణ అందిస్తున్నారు. ఆర్థిక మోసాలను వెంటనే తెలియచేసి మోసగాళ్లు నిధులను అపహరించకుండా ఆపడానికి I4C కింద సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రారంభించారు.
సైబర్ దోస్త్ కార్యక్రమం ద్వారా సైబర్ నేరాల గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ నేరాల నుండి ఎలా రక్షించుకోవాలో సూచిస్తున్నారు. సైబర్ దోస్త్ కింద వివిధ సోషల్ మీడియా హ్యాండిల్స్లో I4C ప్రభావవంతమైన అవగాహన ప్రచారాన్ని చేపడుతోంది. సైబర్ సురక్షిత భారత్ను నిర్మించే లక్ష్యాన్ని వేగవంతం చేయడంలో ప్రముఖ నటుడు, లోక్సభ మాజీ సభ్యుడు అమితాబ్ బచ్చన్ చురుగ్గా పాల్గొంటున్నారు. దేశంలో సైబర్ నేరాలను అరికట్టడానికి I4C అవిశ్రాంతంగా కృషి చేస్తోందని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. మన దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు ఆందోళన కలిగించే విషయమని ఆయన అన్నారు. देखिए, देश और दुनिया में बढ़ रहा साइबर अपराध, जी हाँ, साइबर क्राइम, ये चिंता का विषय है. गृह मंत्रालय का भारतीय साइबर अपराध समन्वय केंद्र इसके नियंत्रण की दिशा में कार्य कर रहा है. गृह मंत्री महोदय के आग्रह पर मैं भी इस अभियान से जुड़ा हूं और मैं चाहता हूं कि हम सब साथ मिलकर इस समस्या से देश को मुक्त बनाएं. हमारी थोड़ी सी समझदारी और सावधानी हमें साइबर अपराधियों से बचा सकती है और ये मैं आपको समय समय पर याद दिलाता रहूं. సైబర్ నేరాల సమస్య నుండి దేశాన్ని విముక్తి చేయడానికి ప్రజలందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. అవగాహన, జాగ్రత్తలు మనల్ని సైబర్ నేరస్తుల నుండి కాపాడతాయి. సైబర్ భద్రత గురించి తెలిపే I4C భారతీయ సైబర్ అపరాధ సమన్వయ కేంద్రంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు విన్నారు. రచన, వ్యాఖ్యానం జి. అరుణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.